సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ 2 రోజుల కౌన్సిల్ సమావేశంలో సమ్మె చేయాలని నిర్ణయం చేసింది. దీనికి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కి కానీ గుర్తింపు కార్మిక సంఘ అనేక సార్లు చర్చ చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రుల గారిని కలిసిన ఫలితం లేని కారణంగా ఈరోజు సమ్మె నోటీస్ చేయాల్సి వచ్చింది. ఏదైతే ముఖ్యమైన సమస్యలు మెడికల్ బోర్డును కంటిన్యూ చేయాలి, గతంలో 2-3 మెడికల్ బోర్డులు మళ్ళీ రివ్యూ చేయాలని, అదేవిధంగా మారు పేర్ల సమస్య పరిష్కరించాలి, అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి ఏదైతే కోల్ ఇండియాలో 30 లక్షలు వడ్లే రుణం ఇస్తున్నారో అట్లా ఇవ్వాలి, ప్లేస్ కూడా ఇవ్వాలని చెప్పి పెర్క్స్ మీద ఏదైతే కోల్ ఇండియాలో ఇటు అధికారులకు ఇస్తున్నట్టుగా రిఫండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా 400 మంది డిపెండెంట్లు మెడికల్ అయిపోయి ఉద్యోగాలకు రెడీగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ఆర్డర్లు ఇవ్వాలి, అదేవిధంగా డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కరించాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి హై పవర్ వేతనాలు అందించి విద్య వైద్యం లాంటి సౌకర్యాలు వాళ్ళకు అందించాలి. మొదలైన అంశాలతో పాటు ఇంకా 31 సమస్యలను ఈరోజు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఈరోజు DPCLCకి చైర్మన్కు అందరు డైరెక్టర్లకు ముడుతుంది. ఈ మధ్యకాలంలో పీరియడ్గా 21 రోజుల అనంతరం మేనేజ్మెంట్ కనుక చర్చలకు పిలవకపోతే ఈరోజు సింగరేణిలో సమ్మె తప్పదని చెప్పి మేము సింగరేణి మేనేజ్మెంట్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే జెన్కో ట్రాన్స్కో ఇవ్వాల్సిన 56,000 కోట్ల రూపాయలు ఇవ్వని మూలంగా దైనందిన కార్యక్రమాలు అండర్గ్రౌండ్లో కనీసం బిట్లు సబ్బండ్లు కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కాలం చెల్లిన యంత్రాల మీద కార్మిక వర్గం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబై యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి 56,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మధ్యవర్తనం చేస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే సింగరేణికి చెల్లించి నూతన బొగ్గలను తెచ్చేందుకు ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నడుము కట్టాలి. లేకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈ సింగరేణిలో సమ్మె చేయడం ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పి ఏదైతే కార్మిక వర్గం నమ్మకాన్ని సింగరేణి కాలేజ్ కూడా ఆలోచన చేసి నిన్న సమ్మె నోటీస్ చేయడం జరిగింది. కాబట్టి సమ్మెకు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం.